అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని, అందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, సినిమాలకు సంబంధం లేదు, వ్యాపారాలకు సంబంధం లేదు, మిగతా ఇతరత్ర ఎంటర్టైన్మెంట్లకు కూడా ఇది సంబంధం లేదు. ఇది కేవలం సైలెన్స్ అన్న, ఇది కేవలం మదరాశీల మధ్యన నలిగిపోతున్న తెలుగు వాళ్ళు బానిసత్వంతో ఇబ్బంది పడుతుంటే, ఆ మదరాసుల మధ్యన వివక్షతో, దౌర్జన్యాలతో, దౌర్భాగ్యాలతో, రకరకాలైనటువంటి కారణాలతో అప్పట్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసుల మధ్యన ఉండేవాళ్ళు, అంటే తమిళనాడులో ఉండేవాళ్ళు. దాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ అనేవాళ్ళు. ఆ మద్రాసు ప్రెసిడెన్సీలో మన తెలుగు వాళ్ళందరూ కూడా వివక్షకు గురయ్యేవాళ్ళు. అంటే వాళ్ళే నామినేటెడ్ పోస్టులు, విద్యుత్ శక్తి కావచ్చు, తర్వాత వచ్చి తాగునీరు, సాగునీరు కిండలుగా మాట్లాడేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, వివక్షగా భావించేవాళ్ళు. ఆ విధంగా ఎలా అయితే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో చొరబడి ఏ విధంగా వ్యాపారంతో వచ్చి ఇబ్బంది పెట్టారు, అలానే మదరాసులు కూడా అప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా మదరాసుల మధ్యన కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతింటుంటే దాన్ని పూర్తిగా మార్చివేయాలి, మార్పు కోరుకోవాలి అనుకొని ఒక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు, శ్రీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన కన్ను మూశారు. దాని త్యాగఫలం మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి మార్చి 16వ తారీఖు, డిసెంబర్ 15వ తారీఖుని జననం, మార్చి 16 అయితే డిసెంబర్ 15 మరణంగా చేసాం. దాన్ని ఆత్మార్పణ దినం అని కూడా అంటారు. సో డిసెంబర్ 15 దగ్గర పడింది. కాబట్టి ఆయన యొక్క త్యాగఫలం ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బతకగలుగుతున్నారంటే దానికి ప్రథమ కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క ఘనతను కానీ, ఆయన యొక్క గొప్ప విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియాలి అన్న ఒక విషయంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ప్రెస్ మీట్లకి దీనికి సంబంధం లేదు, ఇది వ్యాపారాలకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత కలిగినటువంటి ప్రెస్ మీట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా మహానుభావుని డిసెంబర్ 15వ తారీఖు స్మరించుకోవాలి. కాబట్టి నేను ముందుగా చెప్పేది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది, నా శిరస్సు ఉంచి ప్రతి తెలుగువాడి పాదాల చెంత ఉంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. ఆయన జీవితం ఎలాంటిది, ఆయన జీవితంలో ఏం కోల్పోయాడు, ఆయన నిస్వార్థంగా ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ని, ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కూడా ఆజ్యం పోసినటువంటి పూజ్యుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళ పాదాలని నా శిరస్సు ఉంచి, వాళ్ళ పాదాల చెత్త ఉంచి నేను మనస్ఫూర్తిగా బతులాడుకుంటున్నాను, కోరుకుంటున్నాను, అడుక్కుంటున్నాను. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం అందరికీ కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చాలా మందికి తెలియదు ఈ విషయం. నేను చాలా మంది చెక్ చేశాను పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియాలని. సో ఇంకా చాలా ఉన్నాయి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారికి ఒక అక్క ఉండేవాళ్ళు, ఆమె పేరు గురమ్మ. గురమ్మ గారు భర్త చనిపోయిన తర్వాత అప్పటికి గురమ్మ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన పేరు ఎన్ఆర్ గుప్తా గారు. సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు కూడా పొట్టి శ్రీరాములు గారు మరణించేంత వరకు కూడా వెన్నంటే ఉన్నాడు, ఒక లక్ష్మణుడు మాదిరిగా, మేనలుడు అయినప్పటికి కూడా. ఆ ఎన్ఆర్ గుప్తా గారు తన జీవితం మొత్తం కూడా త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారి గురించి, మొత్తం జీవితం కోసం. సో ఆ ఎన్ఆర్ గుప్తా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కూతుర్లు, వాళ్ళ పాపలు ఆ రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష జరిగేటప్పుడు కళ్ళ ముందే అవన్నీ చూసి భావోద్వేగానికి లోనైన వాళ్ళు, అంటే మనం వింటున్నాం, చూసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ ఇద్దరు, అంటే ఎన్ఆర్ గుప్తా గారి, అంటే మన పొట్టి శ్రీరాములు గారి మనవరాలను కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ రేవతి గారు, అదేవిధంగా అనురాధ గారు. రెండమ్మ, ముందుగా నేను కొంచెం క్లుప్తంగా స్టోరీ చెప్తాను జరిగింది. తర్వాత మేడం వాళ్ళు వాళ్ళ అనుభవాలని ప్రత్యక్షంగా చూశారు, పరోక్షంగా కూడా విన్నారు. కాబట్టి అది రక్త సంబంధం సంబంధించినటువంటి చరిత్ర. కాబట్టి నేను మొదటగా కొంచెం క్లుప్తంగా చెప్పి తర్వాత రేవతి గారు, అనురాధ గారు మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేద్దాం. రెడీ? మొదటగా
శ్రీ పొట్టి శ్రీరాములు గారు అంటే చరిత్ర లెజెండ్. పొట్టి శ్రీరాములు గారి ఇంటి పేరు పొట్టి. ఆయన ఆర్యవైశ్య సంబంధించిన వాళ్ళు. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరులోని కనిగిరి తాలూకాలోని పడమటిపల్లి గ్రామం పొట్టి శ్రీరాములు గారి యొక్క ముత్తాత పొట్టి బసవయ్య గారు, తాతగారు పొట్టి నారాయణ గారు, తండ్రి గారు పొట్టి గురవయ్య గారు. పొట్టి గురవయ్య గారి యొక్క బిడ్డే శ్రీ పొట్టి శ్రీరాములు గారు. గురవయ్య గారు మహాలక్ష్మమ్మ గారు దంపతులు. మొదట పొట్టి గురవయ్య గారు మహాలక్ష్మమ్మ గారు పడమటిపల్లి గ్రామంలో ఉండేవాళ్ళు. అక్కడ ధాత అనే ఒక కరువు వచ్చింది 1876 సంవత్సరంలో. ఆ కరువుకి పశు పక్షాదులు, చిన్నపిల్లలు, వృత్తులు కూడా చాలా మంది బలైపోయారు. అక్కడ బతకలేక మద్రాసుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే న్యాయపాలెం అనే ఒక ఊరికి వెళ్ళారు. అక్కడ కూడా ఇబ్బందులు అయ్యి మద్రాసు పట్టణంలో ఆ టౌన్లో జార్జి టౌన్, అన్నాపిల్ల వీధి 165 నెంబర్ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. నెల్లూరు పడమటిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారికి అంటే గురవయ్య గారికి మహాలక్ష్మమ్మ గారికి మొదట మన గురమ్మ గారు కూతురు పుట్టింది. దాని తర్వాత నారాయణ గారు అబ్బాయి పుట్టాడు. మూడో వ్యక్తి మన హీరో పొట్టి శ్రీరాములు గారు. దాని తర్వాత రంగయ్య గుప్తా గారు అంటే పొట్టి శ్రీరాములు గారి ఫ్యామిలీలో అమ్మా నాన్న తర్వాత నలుగురు ఉన్నారు. వీళ్ళు నలుగురు. సో నెల్లూరులోని పడమటిపల్లి గ్రామంలో ఉన్నప్పుడు నారాయణ గారు, గురమ్మ గారు పుట్టారు. ఎప్పుడైతే జార్జి టౌన్, అన్నాపిల్ల వీధి ఇంటి నెంబర్ 165కి వచ్చారో మన హీరో పొట్టి శ్రీరాములు గారు, ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు కూడా పుట్టడం జరిగింది. మహాలక్ష్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు మంచి స్నేహశీలి, మృదుశీలి, శ్రీరామునికి భక్తురాలు, చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు నిజాయితీగా ఉండేది. వాళ్ళ నాన్నగారు కూడా అందరు ఏదైనా తప్పులు చేసినా కూడా ఆయన పంచాయతీలు ఇచ్చేవాళ్ళు. ఆయన కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు, ఎవరిది ఒక్క రూపాయి కూడా ఆశించేవాళ్ళు కాదు. ఆ విధంగా వాళ్ళు మద్రాసుకు వచ్చిన తర్వాత 1901 మార్చి 16వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు జన్మించడం జరిగింది. అది శ్రీరాముని యొక్క పర్వదినాలు. వాళ్ళు శ్రీరాముని భక్తులు కాబట్టి పొట్టి శ్రీరాములు అనే పేరు వచ్చింది. ఆ పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆయన చదువుకున్నదంతా కూడా మన గోవిందప్ప నాయకన్ వీధి బడిలో చదువుకున్నారు. తర్వాత వచ్చేసి ప్రోగ్రెసివ్ యూనియన్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. అది వచ్చి అడియప్పర్ నాయకన్ వీధి ఉంటుంది. తర్వాత వచ్చి హిందూ థియోలాజికల్ హై స్కూల్లో చదువుకున్నారు. చదువుకునే క్రమంలో కూడా చురుగ్గా ఉండేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు, షేక్స్పియర్ నాటకాలు ఆడేవారు. ఆయనకి నారాయణయ్య గారు ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆ నారాయణయ్య గారి యొక్క ప్రభావం కూడా విపరీతంగా శ్రీరాములు గారి మీద ఉంది. ఆయన సుమతి శతకం, దాంతోపాటు నారాయణ శతకం, మహాభారతం, రామాయణం లాంటి మంచి మంచి పురాణ గాథలు కూడా వినిపించేవాళ్ళు. పొట్టి శ్రీరాములు గారికి రామాయణంలో లక్ష్మణుడు, మహాభారతంలో కర్ణుడు అంటే చాలా ఇష్టం. దీనికి ఒక లింక్ కూడా ఉంది. ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు ఎందుకు ఇష్టపడ్డాడు, తర్వాత వారి యొక్క గాంధేయవాది, గాంధీ గారు ఏం చెప్తే అదే చేశాడు కాబట్టే అక్కడ శ్రీరాముడికి లక్ష్మణుడు ఎంత ముఖ్యమో ఇక్కడ గాంధీ గారు కూడా లక్ష్మణుడిలా సేవలు చేస్తూ ఆయన కోసం జీవితాంతం అంకితం చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. కర్ణుడు అంటారా, ఆయన కవచ కుండలాల్ని దానం చేస్తే ఈయన తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఆయన ప్రాణాలనే దానం చేశాడు. అంటే చిన్నప్పుడు ఆయనకి మంచి బీజం పడింది. ఆయనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇద్దరే, నారాయణయ్య గారు, తర్వాత మహాలక్ష్మమ్మ గారు. ఆ తర్వాత 20 సంవత్సరాల వయసు వరకు కూడా చదువంతా చెన్నైలో జరిగింది. తర్వాత శానిటరీ ఇంజనీరింగ్ కళాశాల కోసం ముంబైకి వెళ్ళారు. ముంబైలో విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ప్లంబింగ్ డిప్లొమా పూర్తి చేశారు 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల కాలంలోనే మహాలక్ష్మమ్మ గారి యొక్క అన్న గునుపూడి నరసయ్య గారు ఇప్పుడు మన ప్రకాశం డిస్టిక్ దర్శి తాలూకాలోని మన మారెళ్ళ గ్రామంలో అంటే సొంత అన్న బిడ్డని సుబ్బమ్మ అలియాస్ సీతమ్మ గారిని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయనకి సెంట్రల్ రైల్వేలో కూడా ఉద్యోగం రావడం జరిగింది. 250 రూపాయల శాలరీ. అప్పట్లో చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు, నిబద్ధతగా ఉండేవాళ్ళు, నిర్లక్ష్యం లేకుండా పనిచేసేవాళ్ళు. అక్కడ వరకు 30 సంవత్సరాల వయసులోపు వరకు నేను ఇప్పుడు మీకు స్టోరీ చెప్పా. ఇక్కడ వరకు మీరు చూడని కథ ఏంటి అంటే పొట్టి శ్రీరాములు గారు అప్పటి వరకు ఆయన జీవితం ఎదుర్కొన్నటువంటి బాధలు, భయాలు మనం చాలా మంది వరకు కూడా ఎదుర్కొని ఉన్నాం. ఎందుకు చెప్తానంటే 1901 మార్చి 16వ తారీఖు పొట్టి శ్రీరాములు గారు ఇంటి నెంబర్ 165లో
వచ్చిన తర్వాత 1908లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంటే ఆయనకి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో ఆయన చనిపోవడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆర్యవైశ్య అంటే కోట్లు ఉంటాయి, వాళ్ళకి ప్రొవిజన్ షాపులు ఉంటాయి అంటారు. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేనటువంటి సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం పొట్టి శ్రీరాములు గారిది. ఎప్పుడైతే నాన్నగారు చనిపోయారో అమ్మకి ఆ భారం అంతా పడింది. ఎందుకంటే 4 పిల్లలు, అప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఆవిడ ఏమాత్రం భయపడకుండా భక్ష్యాలు, ఊరగాయలు, అప్పడాలు లాంటి అన్ని వస్తువులు కూడా అప్పట్లో ధనికులకు కూడా తయారు చేసి ఇచ్చేది. ఇది 1908లో నాన్నగారు చనిపోయిన తర్వాత 1915లో వాళ్ళ అబ్బాయి నారాయణయ్య గారు చనిపోయారు. మళ్ళీ దెబ్బ. మళ్ళీ వాళ్ళ అమ్మగారికి నారాయణయ్య గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ చంచమ్మ గారు భారం అయ్యారు. చంచమ్మ గారు కూడా పొట్టి శ్రీరాములు కుటుంబంలో ఉండేది, వాళ్ళ అమ్మాయి చూసేది. 1918లో మళ్ళీ అక్క గురమ్మ గారు చనిపోయారు. అక్క గురమ్మ గారు 1918లో చనిపోవడం జరిగింది. 1 సంవత్సరం నిడిదిలోనే మధ్యలోనే. అప్పటికి వాళ్ళ అబ్బాయి కూడా 1.5 year. అంటే వీళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు ఆ భారం కూడా పట్టడం జరిగింది. గురమ్మ గారు యొక్క హస్బెండ్ ఏరి పే చేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ పెట్టేమో ఇంట్లో ఉండిపోయాడు. చిన్న పిల్లాడు, ఆడుకునే వయసు, చిన్న దోగాడే వయసు. దాని తర్వాత 1928లో పొట్టి శ్రీరాములు గారి యొక్క అమ్మ మరణించడం జరిగింది. అంటే చాలా ఇబ్బందులు అనమాట. విపరీతంగా ఇష్టపడే అమ్మ కుటుంబాన్ని సాకడంలో ఒక యోధురాలు 1928లో చనిపోవడం జరిగింది. ఆవిడికి శ్వాసకోశ వ్యాధి ఉండేది. ఆ టైంలో కూడా ఆవిడకి బాగలేనప్పుడు కూడా ముంబైలో ఇల్లు తీసుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క అమ్మని ఆయనే తీసుకొని వచ్చి చాలా చికిత్స చేశాడు. 24 గంటల సేవలు చేశాడు. దురదృష్ట సేవతో ఆయన్ని దక్కించుకోలేకపోయారు. ఇక్కడ వరకు ఒక ఇబ్బంది అయితే 1929లో పొట్టి శ్రీరాములు గారికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన ఎంత ఆనందపడ్డాడో, ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నాడో, ఎంత భావగతను గురయ్యాడో, భవిష్యత్తులో తన కొడుకు గురించి కలలు కన్నాడు. 1929లో పుట్టిన తర్వాత 4 రోజులకే ఆ అబ్బాయి మరణించాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. తర్వాత 1929లోనే దరిదాపు 1-2 నెలల్లోనే ఆయన సతీమణి చనిపోవడం జరిగింది. సీతమ్మ గారు కూడా మరణించడం జరిగింది. అంటే 30 సంవత్సరాల వయసులోపు ఎవరైతే ఉన్నారో తనకు పుట్టిన కొడుకు, తన కోసం పుట్టిన భార్య, తనతో పాటు పుట్టిన గురమ్మ గారు, నారాయణ గారు, తనను పుట్టించినటువంటి గురవి గారు, మహాలక్ష్మి గారు 6 మంది కూడా చనిపోవడం జరిగింది. అంటే ఏ రోజు ఆయన సంతోషాన్ని అనుభవించలేదు, ఆనందాన్ని కూడా ఏ రోజు దక్కించుకోలేదు. ఎక్కడి వరకు మనం తీసుకుంటే ఆయన బాధపడాల వెంటనే తేరుకొని అప్పటికే నవజీవను, యంగ్ ఇండియా లాంటి పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నటువంటి గాంధీ గారి మీద మక్కువ ఎక్కువ. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతూ బానిసత్వ పోరాటంలో చనిపోతున్నప్పుడు కన్నీళ్లు కాచి ఎప్పుడైతే నవజీవన్, యంగ్ ఇండియా లాంటి వార్తాపత్రికల్లో ఉండే వ్యాసాలను చదివి వీళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారి నువ్వు పక్కన పెట్టుకొని ఇమ్మీడియట్లీ 1930 ఏప్రిల్ 1వ తారీఖు సబర్మతి ఆశ్రమంకి వెళ్ళడం జరిగింది. అంటే మన స్టారు ఇంకో స్టార్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే సబర్మతి ఆశ్రమం అంటే ఒక 11 సూత్రాలు ఉంటాయి. సత్యం, అహింస, బ్రహ్మచర్యం. దాని తర్వాత రుచులు కావాలని కోరుకోకూడదు. అలా 3 సంవత్సరాలు ఏకదాటిగా సబర్మతి ఆశ్రమంలో అద్భుతమైనటువంటి సాయం చేసి చరితార్థులయ్యారు. అప్పుడు అన్నారు మన గాంధీ గారు, ఆయన అకుంఠిత దీక్ష, ఆయన సంకల్పం, ఆయన పట్టుదల చూసి ఒక పెద్ద సభలో అన్నారు, అందరూ వింటుండగా, పొట్టి శ్రీరాములు లాంటి ఒక 10 మంది, పొట్టి శ్రీరాములు లాంటి ఇంకో 10 మందిగా నాతో ఉంటే ఏడాదిలో స్వతంత్రం తెచ్చేవాడిని అన్నారు. అంటే కొన్ని కోట్ల మంది పోరాడినా స్వతంత్రం ఎప్పుడు వస్తా తెలియని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తులు ఇంకొక 10 మందిగా నాతో ఉండుంటే నేను ఏడాదిలో స్వతంత్రం తెచ్చేవాడిని అన్నాడు. ఇది చిన్న చితకా మాట కాదు. అప్పటికే గన్నులు పట్టుకొని వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, వ్యాపార నిమిత్తం వచ్చి వాళ్ళ బానిసత్వంగా చూస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, చొరబడిపోయి బానిసత్వంగా చూసి ఆడవాళ్ళ మానాలను కూడా చెరిపేస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ, మన భారతదేశంలో కొంతమంది తొత్తులుగా వెళ్ళి మనల్ని హతమార్చడానికి చూస్తున్న రోజులు ఎక్కడ. ఆ తర్వాత ఆయన 1934వ సంవత్సరంలో గాంధీ గారు చెప్పారని సలహా మేరకు, సూచన మేరకు, ఆదేశాల మేరకు బీహార్లో భూకంపం జరిగితే అతిపెద్ద భూకంపం అది. అక్కడికి వెళ్ళి 24 గంటలు 10 నెలల పాటు ఎన్ఆర్ గుప్తా గారితో కలిపి ఆయన విపరీతమైన సేవలు చేశారు.
వాళ్ళకి ప్రథమ చికిత్స, రోడ్లు ఇబ్బంది ఉంటే రోడ్లు, వాళ్ళకి ఇల్లు కట్టించడం చేసి 1930 నుంచి 36 మధ్యలో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు శ్రమజీవి సంఘం అని ఒకటి పెడితే అక్కడికి వెళ్ళారు. 1937 ఇంకో తప్పు తగిలింది. ఆయన మేనమామ అంటే దర్శి తాలూకాలో మారెల్లో ఉండేటువంటి ఆయన మేనమామ గుడిపూడి నర్సయ్య గారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇమీడియట్లీ రావడం జరిగింది. ఆ రాత్రంతా కూడా ఆయన చనిపోతే అట్లానే చూస్తూ కూర్చున్న నిశ్చేష్టుడై తర్వాత 16వ రోజు పెద్ద కర్మ అయింది. బ్రాహ్మణులందరూ కూడా ఒక 100 మంది సంభావన కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం. సంభావన కోసం వస్తే గురుపూడి నర్సయ్య గారి యొక్క కుటుంబానికి కానీ వాళ్ళ బంధువులకు కానీ పొట్టి శ్రీరాములు గారి యొక్క సంబంధించిన వర్గానికి కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో చూపిస్తుంటే సంభావన కోసం అంటే మొత్తం తిరగేస్తే తెలిసిన విషయాలు, నేను రాసిన కథలు కాదు ఇవి. ఆ రోజుల్లో సంభావన కోసం గొడవ జరుగుతుంటే అప్పుడు పొట్టి శ్రీరాములు గారు అంటే ఇద్దరు గొడవలు అవుతుంటే పొట్టి శ్రీరాములు గారు చాలా సహనంతో చాలా నిమగ్నతతో ఆయన ఓపికగా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పి పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ దరిదాపుల్లో బ్రాహ్మణులు సంభావన కోసం బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కూడా ఆ రోజే మానేశారు వాళ్ళు. 1937లో ఆయన చనిపోయిన తర్వాత ఇది జరిగిన తర్వాత మళ్ళీ అదే మారేల గ్రామంలో కూడా మళ్ళీ వైద్యశాల కట్టించాడు, ఒప్పుకోలేదు. 6 మంది చనిపోతే సబర్మతి ఆశ్రమంకి వెళ్ళాడు, మళ్ళీ సూచన మేరకు బీహార్కి వెళ్ళాడు, మళ్ళీ మారేల గ్రామంకి వచ్చి మేనమావం చనిపోతే వదులుకున్నాడా? మంచి చేసే వాళ్ళు ఎక్కడైనా మంచిగా చేస్తారు. మళ్ళీ మారేల గ్రామంలో వైద్యశాల నిర్మించాడు, మద్యపానం ధూమపానం నిషేధానికి పాటుపడ్డాడు, హరిజన ఉద్ధరణ కోసం పాటుపడ్డాడు. దాని తర్వాత పాత బావుల్ని రిపేర్ చేయించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1942, 1943 మధ్యలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సార్లు జైలుకి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు జైలు అంటే ఎలా ఉంటాయి మీకు తెలిసిన విషయమే. దాని తర్వాత 1945లో జనవరిలో నెల్లూరు ఇప్పుడున్న నెల్లూరు టౌన్లో మెల్లో ఒక అట్ట మెల్లో వేసుకొని హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలి, హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలని ఒక అట్ట మెల్లో వేసుకొని మొత్తం వీధులంతా తిరిగాడు. కాళ్ళకి చెప్పులు లేవు, తల మీద గొడుగు లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఒకటే ఆశయం, హరిజనులకి ఆలయ ప్రవేశం జరిపించాలి అని మెల్లో అట్టపెట్టి వేసుకొని పైన షర్ట్ లేదు, కింద ఓన్లీ చిన్నపాటి లుంగి, కింద వచ్చేసి చెప్పుల్లో పైన అలా తిరుగుతూ పోలీసు వాళ్ళ చేత కూడా అరెస్ట్ చేయబడ్డారు. ఆయనకు ఒకటే అనుకునేవాడు, హరిజనుల ఆలయంలో ప్రవేశించాలి, ఎందుకు ప్రవేశించకూడదు అని 1940 జనవరి నుంచి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో కూడా ఆయన విపరీతంగా నెల్లూరులో ఉన్న అన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసేవాళ్ళు. భిక్షాటన అంటే అడుక్కోవడం. భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులతో సామూహిక విందు భోజనాలు అంటే అన్ని రకాల క్యాస్టులు అందరూ కులాలు వర్గాలు మూలాలు మతాల సంబంధం లేకుండా అందరూ కలిసి భోజనం చేయాలని ఆ వయసులో ఆ రోజుల్లో అప్పటి చేయడం అంటే చాలా గొప్ప విషయం. రాత్రి పనులు నిర్వహించారు. ఆ తర్వాత 1945 జూలైలో రామస్వామి పెరియార్ అని ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి దీన్ని చర్చలు జరిపించారు. ఏంటి అంటే వితంతు వివాహాలు, ఎవరైతే భర్త చనిపోయి ఇళ్లలో కూర్చొని కుమిలిపోకూడదు, ఇళ్లలో కూర్చొని నేర్చుకోకూడదు, వాళ్ళు ఎవరు బానిసలు కాదు, వాళ్ళు అంటరాని తరంగా చూడకూడదు అని కుటుంబాలు చూసినట్టు ఆ రోజుల్లో దాన్ని రూపుదిద్దడానికి కూడా హరిజన సంఘ సంస్కరణ సమితిలో కూడా ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. వీటిని పట్టుకొని ఆయన చాలా కష్టపడ్డారు. ఇది ఇంకొక విధంగా తీసుకుంటే 1946వ సంవత్సరంలో మార్చి 7వ తారీఖు హరిజనులకి ఆలయ ప్రవేశం కలిగించాలని నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయం ఇప్పుడు కూడా ఉంటుంది. అది నెల్లూరులోని మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంకి హరిజనులు పంపించాలని ఒక ఉద్దేశం పెట్టుకొని మనం అడిగితేనో మనం బతులాడితేనో వీళ్ళు ఒప్పుకోవట్లేదు అప్పటికి సంబంధించినటువంటి అధికారులు. ఆ వేణుగోపాల స్వామి వెనుక భాగంలో ఉన్న కోనేటి మెట్టి మీద ఆయన 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. కోనేటి మెట్టు మీద హరిజనుల కోసం ఆలయ ప్రవేశం కోసం 10 రోజులు ఆలయ ప్రవేశం చేశారు. చేసిన తర్వాత అప్పటి వర్గం అంతా కదిలొచ్చి ఆయన చేసే దీక్షకి బెత్తరపోయి కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు అది సఫలీకృతమైంది. హరిజనులు అప్పటి నుంచి కూడా పోవడం మొదలెట్టారు. 1946లో మళ్ళీ నవంబర్ 25వ తారీఖు ఇక్కడే కాదు, శ్రీశైలం కావచ్చు, సింహాచలం కావచ్చు, తిరుమల కావచ్చు, మద్రాసు ప్రొవిన్స్ అంటే మొత్తం మద్రాసు సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఎక్కడ పెట్టినా అందరూ
గుళ్ళోకి వెళ్ళాలని మళ్ళీ ఇక్కడ వేణుగోపాల స్వామి గుడే కాదని మళ్ళీ 18 రోజులు 1945 నవంబర్ 25వ తారీఖు వాళ్ళ తమ్ముడు రంగయ్య గుప్తా గారు ఆచార్య స్ట్రీట్లో మళ్ళీ 18 రోజులు చేశారు. దాన్ని కూడా గాంధీ గారి యొక్క మాట వల్ల దాన్ని విరమించుకోవడం జరిగింది. దాని తర్వాత 1947 డిసెంబర్ 17వ తారీఖున, అంటే 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చింది. 1947 డిసెంబర్ 17వ తారీఖున ఆయన మన ఒక హరిజన క్రిస్టియన్ మహిళ చేత నెల్లూరు మూలాపేటలో రొట్టెల వీధిలో పబ్లిక్ బావిలో నీళ్లు తోడిచ్చాడు. మీకు ఈరోజు చాలా సరదా అయిపోవచ్చు ఈ మాటలు. ఆ రోజులో ఒక చరిత్ర, పబ్లిక్ బావిలో హరిజన క్రిస్టియన్ మహిళ చేత నీళ్లు తోడించాడు. దాని తర్వాత 1948 మళ్ళీ ఇంకా షాకింగ్ న్యూస్, 6 కుటుంబ సభ్యులు మేనమామ. దాంతోపాటు 1948 జనవరి 30వ తారీఖు మన భారతదేశం ప్రపంచ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయనకి బాగా ఇన్స్పైర్ అయినటువంటి గాంధీ గారు చనిపోయారు. ఆయన నెల్లూరులో ఉన్నారు. ఒక్కసారిగా కింద పడిపోవడం, అలానే చూస్తూ ఉండిపోవడం, ఆయన ఎవరినైతే ప్రేమించారు మహాలక్ష్మి గారు, నారాయణ గారు లాగా మరో వ్యక్తిని ఆయన కోల్పోవడం, అంటే ఇప్పటి వరకు చేసినటువంటి హరిజన ఉత్తరణ కావచ్చు, HTSS హరిజన సంఘ సంస్కరణ సమితి కావచ్చు, ఏమైనా కూడా అన్నీ కూడా ఆయన నుంచి తెలుసుకున్నవే. ఆయన చేసే ప్రతి పనిని కూడా గాంధీ గారికి ఆయన స్వహస్త అక్షరాలతో లెటర్లు రాసేవాళ్ళు. ఆయన కూడా ఎక్కడున్నా కూడా ఆయనకి పంపించేవాడు. అంత సాన్నిహిత్యం సంబంధం ఉన్నటువంటి గాంధీ గారు మరణించడం భారతదేశానికంతా ఒక లోటు అయితే, ఆయన లక్ష్మణుడు ఆయన ఇంకా షాక్లో ఉండిపోయారు. అదేవిధంగా అదే 1948 ఏప్రిల్ 17వ తారీఖున పెద్ద చెరుకూరు, నెల్లూరులోని పెద్ద చెరుకూరు అనే గ్రామంలో రామాలయంలోకి హరిజనులు ప్రవేశపెట్టాలని తీసుకెళ్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కూడా కొంతమంది దారుణంగా పొట్టి శ్రీరాములు గారిని కొట్టారు. కొట్టి పీక మీద కాలేసి తొక్కుతూ ఉండగా ఆ కాళ్ళు పట్టుకుని ఆయన ఏమన్నాడంటే, నన్ను కొడితే కొట్టారు, నన్ను చంపితే చంపారు, దయచేసి హరిజనుల్ని రామాలయంలోకి ప్రవేశపెట్టండి అన్నారు. అంటే ఎవరు ఎంత పేరు తెచ్చుకోవాలన్నా ఇంత పనులు చేయగలం మనం. తర్వాత 1948లో సెప్టెంబర్ 10వ తారీఖు ఆయన మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే సీఎం ఇంటి ముందు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తర్వాత జైల్లో వేశారు. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన అదే పొట్టి శ్రీరాములు గారు 1949 జనవరి 12వ తారీఖు మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా అందులో హరిజనులకి ఒక రోజు సెలవు దినంగా ప్రకటించాలి, ప్రకటించాలని ఇక్కడెక్కడన్నా చేస్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే చాలా చోట్ల పెట్టా, ఇబ్బంది అయింది. లాస్ట్కి ప్రెస్ క్లబ్ లో పెట్టుకున్నా. ఇక్కడంటే మనకు అంత ఇదే ఏరియా కాబట్టి. అలాగే విధంగా పొట్టి శ్రీరాములు గారు 1949 జనవరి 12వ తారీఖు హరిజనులకి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని అడిగితే ఇవ్వలేదని వార్తాలోని గాంధీ గారి ఆశ్రమంలో 28 రోజులు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం కదిలొచ్చి ప్రతి నెల 30వ తారీఖు హరిజన దినం, సర్వోదయ దినం అని ప్రకటించింది. ఆ రోజుల్లో 28 రోజులు అంటే చిన్న విషయం కాదు. ఇదంతా ఒక విషయం అయితే, ఇప్పుడు నేను చెప్పబోతున్నది క్లైమాక్స్. అంటే తెలుగు వాళ్ళు మద్రాసు, చాలా మంది తెలియదు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంటారు, అంటే మద్రాసు ప్రభుత్వంలో ఉండేవాళ్ళవి. అంటే మొత్తం తెలుగు వాళ్ళు వివక్షగా చూసేవాళ్ళు, విచిత్రంగా చూసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మద్రాసీలను కిండలు చేసేవాళ్ళు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర వాళ్ళకి, అంటే మన తెలుగు వాళ్ళకి సపరేట్గా భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలి, ఉండాలి అని తలంచి, అంటే అది ఎప్పుడు ఏంటంటే గాంధీ గారికి గాంధీ స్మారక నిధి అని ఒక సంస్థ ఏర్పాటు చేస్తే దాంట్లో డబ్బులు ఉండేటివి. ఆ గాంధీ స్మారక నిధికి 16 మంది కోశాధికారులు, అంటే కార్యనిర్వహణ అధికారులు, సంచాలకులు ఉంటే అందులో 16 మందిలో మన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. అందులో పొట్టి శ్రీరాములు గారు ఆ నిధులని తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇస్తుంటే మొత్తం మద్రాసులు పట్టుకెళ్లేవాళ్ళు, కానీ తెలుగు వాళ్ళకి ₹1 కూడా ఉండేది కాదు. అప్పుడు అనుకున్నారు ఆయన, నేను చేయాల్సిన హరిజనులు కాదు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం కాదు, సామాన్యమైన మనుషుల మీద కాదు, అందరినీ కూర్చోబెట్టి భోజనాల మీద కాదు, నా తెలుగు వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని, మదరాసుతో కలిగినటువంటి రాష్ట్రాన్ని కావాలని ఆయన తలంచారు. ఆ మాట పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మద్రాసును తీసుకొచ్చి తెలుగుల చేతిలో పెట్టడం అంటే రావణుడి చేతిలో సీతను పెట్టడం అని హేళన చేశారు.
రావణుడి చేతిలో సీతను పెట్టడం. అది ఆయన బాగా దిగ్భ్రాంతికి గురయ్యి బాధపడి భయపడి తెలుగు వాళ్ళని ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని నేను దెబ్బతీయనని ఆయన 2 పాయింట్లు తీసుకున్నాడు. ఒకటి, చట్టపరంగా వెళ్ళాలి, అవ్వదు. రెండోది, నన్ను నేను ఆత్మార్పణ చేసుకోవాలి, నన్ను నేను చంపుకోవాలి, నేను చనిపోవాలి. ఫస్ట్ది నా డిక్షనరీలో లేదు, గాంధీ గారి మాట కాదు, అది హింస. రెండోది, నన్ను నేను చంపుకోవడం, ఇది గాంధీ గారికి సంబంధించినటువంటి అహింసా మార్గం. అప్పుడు ఆయన గుడివాడ నుంచి బయలుదేరి ఎక్కడ ఉండాలో తెలియక దీక్షను భగ్నం చేస్తారని తెలిసి భయపడి మన మద్రాసులోని మైలాపురంలో ఉండేటువంటి ఆయన స్నేహితుడు సన్నిహితుడు శ్రేయభిలాషి పులుసు సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఆయనతో ఈ విషయం చెప్తే ముందు వాళ్ళు వద్దన్న తర్వాత మంచి పనే చేస్తున్నాం అని చెప్పి ఆయన 1952 అక్టోబర్ 19వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకి మైలాపురంలో ఉండేటువంటి పులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆవరణలో కూర్చున్నారు. ఇప్పటికీ ఆ ఇల్లు మద్రాసులో ఉంది. పొట్టి శ్రీరాములు గారి పేరు మీద కొనేసి దాన్ని అందరూ దాన్ని చూస్తూ ఉంటారు. స్మారకంగా పెట్టేశారు దాన్ని, సొసైటీ స్మారకంగా. తర్వాత ఆయన అక్టోబర్ 19వ తారీఖు స్టార్ట్ చేశారు. ఎలా అంటే మీరు నమ్మరు, ఆయన దినచర్య ఏంటంటే 5:30కి లేసేవాళ్ళు, ఒండ్రు మట్టి అంటే ఉంటుంది, మట్టి ఉంటుంది, డీహైడ్రేషన్ కాకుండా బాడీ పూసుకునేవాళ్ళు, కొబ్బరి నూనెతో మద్దం చేసుకుని నడిచేవాళ్ళు. ఆయన దినచర్యలో భాగం ఏంటంటే బిర్యానీలు, అన్నాలు, సద్దన్నాలు లేవు. ఆయన ఒకటే చేసుకున్నాడు, కావాల్సిన మంచినీళ్ళు, చెన్నైలో దొరికేటువంటి చిన్న నిమ్మకాయల రసం, 4 నిమ్మకాయల రసం, 4 చిటికల ఉప్పు, 2 సోడియం అంటే సోడా బైకార్బ్ అంటారు వాటిని, 2 చిటికలు, 2 ఔన్సుల తేనె, అది కలుపుకొని తాగేవాళ్ళు తప్ప ఇంకేది ఆయన టచ్ కూడా చేయలేదు. ఇంకోటి 5 మంది డాక్టర్ల బృందం చేత ఆయన 5 మందిని పక్కన పెట్టుకొని మేడం గారు లెక్క నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు, ఆ పక్కనే ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు, పక్కనే పులుసు సాంబమూర్తి గారు, వీళ్ళందరినీ ఒక 10 మంది బృందాన్ని పక్కన పెట్టుకొని అందరి సమక్షంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. దిగి ఒకటో రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు క్రమేపీ తగ్గిపోతూ ఉన్నారు. అంటే 53 కేసులు ఉన్నటువంటి వ్యక్తి మొదలెట్టారు, తగ్గిపోతున్నారు. ఆకలేస్తుంది, బాధేస్తుంది, పేగులు అరస్తుంటాయి. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీయకూడదు అంటే నేను ఎటువంటిది తినకూడదు అని అంత దీక్షతో ఆయన మొదలెట్టి వారం, 2 వారాలు, 3 వారాలు, అప్పుడప్పుడు ఆంధ్రపత్రికలు ఇప్పుడులాగా మీడియా ఉండేది కాదు. ఈ రోజుల్లో చిన్న రీల్ చేస్తే సినిమాలు, చిన్న రీల్ చేస్తే సెలబ్రిటీలు, చిన్న రీల్ చేస్తే డైరెక్షన్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఈ విధంగా ఉన్న 30-40 ఛానల్స్ ఉండేటివి కాదు. ఆంధ్రపత్రిక, కొన్ని పత్రికలు ఉండేటివి. రెండోది, ఆయన ఒక ఇంటి ఆవరణలో చేసేవాళ్ళు, అది చెప్పడానికి కూడా ఉండేవాళ్ళు కాదు. అప్పటి కొంతమంది కూడా కుళ్ళు బుద్ధితో ఆయన విషయాన్ని బయటికి చేరవేయకుండా ఆయన ఎక్కడ హీరో అయిపోతాను కూడా దాపెట్టుకున్న సందర్భాలు వచ్చాయి. అప్పుడప్పుడు ఒకటి వచ్చేది, అది అందరికీ తెలిసేది కాదు. తెలిసిన వాళ్ళు ఆయన చూడడానికి వెళ్ళేవాళ్ళు, తెలిసిన వాళ్ళు బాధపడి భయపడేవాళ్ళు, ఆయనకి జోహార్లు చెప్పేవాళ్ళు. ఆ విధంగా చేసి 45వ రోజు ఆయన యొక్క ఆరోగ్యం అదుపు తప్పడం జరిగింది. అంటే అంతవరకు చురుగ్గా ఉన్న వ్యక్తి నీరసించిపోవడం, కదలలేకపోవడం. అప్పుడు కూడా ఆ కన్ను మూసేటప్పుడు కూడా మనం అంత అదృష్టవంతులవి, పొట్టి శ్రీరాములు గారిని చూడలేకపోయాం. కానీ అనురాధ గారు అక్కడే ఉన్నారు. మీకు ఫోటోలు కూడా నేను ఇస్తాను, ప్రెస్లో పెట్టండి. అనురాధ గారు కూడా యొక్క గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు ఉన్న 58 రోజులు అనురాధ గారు, అనురాధ నాన్న, అనురాధ అమ్మగారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ తీసిన ఒక ఫోటోలో కూడా అనురాధ గారు కూడా చాలా అమాయకంగా, తెలియదు పాపం, తాత ఏందని అడిగేదంట పాపం. అలా చూస్తూ ఉంది ఏం జరుగుతుంది అని. అక్కడ అందరూ ఉన్నారు, మొత్తం బృందం అంతా. ఆయన 15వ తారీఖు చనిపోవడం, ఈ విషయం దావాణంలా మొత్తం తెలుగు వాళ్ళకి వెళ్ళడంతో మీరు నమ్మరు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 1 జిల్లా కాదు, 2 జిల్లా కాదు, మద్రాసు కాదు, మొత్తం తగలబెట్టేయడం జరిగింది. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, బాధలు, ఏడుపులు, పెడబొప్పులు. మేము ఇలాంటి వ్యక్తిని 58 రోజులు మా కోసం ఆత్మార్పణ చేసుకున్నాడని చెమ్మగిల్లిన కళ్ళతో ఒక్కొక్కరు దావాణంలో వచ్చి తెలుగోళ్ళు, అక్కడ మద్రాసులు కూడా ఫ్యాన్స్ అవడం గొప్ప లక్షణం. ఆ రోజుల్లో వచ్చి పడిపోయి మొత్తం అంతా చేసేస్తే మొత్తం కేంద్రం కదిలిపోయింది. అక్కడ కేంద్రం కదిలిపోయింది, నెహ్రూ గారికి వెళ్ళిపోయింది. ఇక్కడ రాజగోపాలాచారి గారు ఒక ఆయన ఉండేవాడు మద్రాసులో సీఎంగా. మొత్తం తెలిసిపోయి అందరూ భయపడిపోతే ఆ రోజు 1952 అక్టోబర్ 19 ఆయన చనిపోతే
ఆయన్ని ఒక ఒక రథం మీద కూర్చోబెట్టి సువాసన ద్రవ్యాల మధ్యన సుగంధ ద్రవ్యాల మీద కూర్చోబెడితే కొన్ని లక్షల మంది జనాలు చెప్పినా కూడా ఇసుకేస్తే రానంత జనాలు పోటెత్తిపోయారు చెన్నై వీధుల్లో. చెన్నై కప్పుడు అనిపించింది రావణుడి చేతిలో సీతాదేవుని పెట్టడం కాదు, రాముడి చేతిలో సీతాదేవుని పెట్టబోతున్నాడు. ఆ రోజు అర్థమైపోయింది వాళ్ళకి. ఆ రోజు దెబ్బ 4 రోజులు భారతదేశం మొత్తం పంపించిపోయింది. ఎవరు పొట్టి శ్రీరాములు 58 రోజుల అని ఒక్కొక్కడికి చెమ్మగిలిన కళ్ళు చెమట్లు వచ్చిన శరీరాన్ని చూడటం జరిగింది. ఆ 1952 డిసెంబర్ 17వ తారీఖు ఆయన యొక్క ఏదైతే ఉంటాయి అంటే కనికా పరమేశ్వర దేవస్థానం యొక్క మన శ్మశాన వాటికలు ఆయనకి అంగరంగ వైభవంగా కాల్చడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మన చితాభస్మాన్ని కూడా సరస్సులు, నదులు, సముద్రాల యొక్క పుణ్యతీర్థాల్లో కూడా కలపడం జరిగింది. 1952 డిసెంబర్ 19వ తారీఖు నెహ్రూ గారు పార్లమెంట్లో మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వబోతున్నాను అన్నారు. అంటే మద్రాసుతో పాటు కావాలని పొట్టి శ్రీరాములు కోరుకుంటే పొట్టి శ్రీరాములు గారు ఓకే, అది ఓకే అయిపోయింది. దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే 1953 అక్టోబర్ 1వ తారీఖున మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత హైదరాబాద్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిపిన తర్వాత 1956 నవంబర్ 1వ తారీఖు మనకి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఏర్పడడం జరిగింది. నేను ఎందుకు అన్నానంటే ఈ రోజు ఇంత మనం స్వేచ్ఛగా ఉన్నామంటే గాంధీ గారు అక్కడ బ్రిటిష్ వాళ్ళ నుంచి తరివేస్తే ఇక్కడ మన తెలుగు వాళ్ళు మద్రాసుల మధ్య పడుతున్నటువంటి బాధని, వివక్షని పూర్తిగా తొలగించడానికి ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆత్మ వంచన చేసుకోవాలి, ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆయన జీవితం ఇప్పుడు సుఖపల్లా, ఏ రోజు సంతోషపల్లా, ఏ రోజు ఆనందపల్లా, ఏ రోజు బాధపల్లా, ఏ రోజు భయపల్లా. ఆయన ఒకటే లక్ష్యం, హరిజనులకు ఆలయ ప్రవేశం కావాలి, అందరికీ సామూహిక భోజనాలు కావాలి, అందరికీ కూడా తెలుగు వాళ్ళ యొక్క ఆత్మభావాన్ని నిలబెట్టాలని తనని తాను ఆత్మ బలిదానం చేసుకొని. నాకు గొప్ప విషయం ఏంటంటే ఆయన అంతమందిని కోల్పోయినా 58 రోజులు ఎంత గట్టిగా ఉండగలిగాడు, 58 రోజులు ఆరోగ్యాన్ని ఎలా నిలబెట్టుకోగలిగాడంటే ఆయన లక్ష్య సాధన అంత గొప్పదని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి పేరును కూడా చాలా తక్కువ మంది తెలిసింది. చాలా మందిని అడిగాను ఇది తెలుసా అంటే పొట్టి శ్రీరాములు గారు అంటే ఆ వైన్ షాప్ పక్కన ఒక ఫోటో ఉంటుంది, ఆ రెస్టారెంట్కి వెనక భాగంలో ఒక ఫోటో ఉంటుంది అని చెప్పే పరిస్థితులు కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక చరిత్ర, పొట్టి శ్రీరాములు గారు అంటే తెలుగు వాళ్ళకు ఒక అడ్రస్, పొట్టి శ్రీరాములు గారు అంటే లక్ష్య సాధనలో ముందుకెళ్ళే ఒక లక్షణం. పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక మనిషి కాదు, ఒక ఆర్యవైశ్య కులం కాదు, అతను ఒక మానవత్వం ఉన్న మనిషి, ప్రపంచ చరిత్రనే లిపిరిపోయేలా చేసిన మనిషి. పూర్తిగా మన తెలుగు వాళ్ళకి ఆయన హైదరాబాద్ కోసం ఆంధ్ర కోసం చేయలే, ప్రతి మనిషి యొక్క మానవత్వాన్ని మేలుకొల్పడానికి చేసినటువంటి ఆత్మార్పణ. డిసెంబర్ 19 ఆయన ఆమోదిస్తే డిసెంబర్ 15వ తారీఖు ఆయన చనిపోయిన రోజున ఆత్మార్పణ దినంగా కూడా జీవో పాస్ చేశారు. మార్చి 16వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఈ 2 రోజులు కూడా చాలా పవిత్రమైనవి. మనం ఎట్లా అరుణాచలంకి వెళ్తామో, తిరుమలకి వెళ్తామో, వాటితో పాటు సమానమైనటువంటి ఆలోచన ఆ రోజు మనం ఆయన ఫోటోని ముందు పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఆయన మనం తలుచుకోగలిగితే ఆయన 58 రోజులు పడ్డ బాధ, భయం, కష్టం, కోల్పోయిన జీవితం, సర్వస్వాన్ని ఒడ్డిపెట్టినటువంటి విధానం అవన్నీ కూడా మనందరికీ కలిసి వస్తాయి. మన గాల్లో ఆయన ఉన్నాడు, మన పక్కన ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయారంటే ఎవరు చనిపోయిన వస్తారో తెలియదు, కానీ అలాంటి ఒక అమరజీవి ఆత్మార్పణ చేసినటువంటి మనిషి ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి ఈ రాజ్యం ఎలా ఉందో చూసుకుంటూ గాల్లో కనబడుతుంటాడు. కాబట్టి డిసెంబర్ 15వ తారీఖు 100కి 100% ప్రతి ఒక్కరికి నేను అందుకే కాలు పట్టుకొని అడుగుతున్నా, ఈ వీడియో అందరికీ వెళ్ళాలి. నేను చెప్పింది ఒక 90% అంటే ఇంకా 10% ఉంటే చెప్పాలంటే చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ రోజు స్మరించుకోవాలి. స్పర్శించుకోవడానికి ఆయన లేడు, స్మరించుకోవడానికి మనం ఉన్నాం. స్పర్శించుకోలేకపోయినా స్మరించుకుంటే ఆ స్మరణ మనందరికీ, మన బిడ్డలకి, మన కుటుంబాలకి, మన తెలుగు వాళ్ళకి కూడా గొప్ప విషయం. ఇందులో మీరు ఆలోచించాల్సింది శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒక్క తెలుగు వ్యక్తులకో ఒక మనిషికో సాయం చేయలే. ఈయన భారతదేశాన్ని ఏలినటువంటి చక్రవర్తి. అంటే తెలుగు వాళ్ళు మద్రాసుల మధ్య నెట్టున్నారో భారతదేశంలో అన్ని రకాల భాషల వాళ్ళు ఏరే భాషలతో కలిసిపోయి ఇదే బాధలు పడేవాళ్ళు, ఇదే వివక్ష గురయ్యేవాళ్ళు. పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడైతే ఇది చేశారో, ఇది చరిత్ర ఏందో, ఇమ్మీడియట్లీ నెహ్రూ గారు ఇలాంటి వ్యక్తులు ఇంకా పుట్టుకొస్తారు అని చెప్పి ఇమ్మీడియట్లీ మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
ఇలాంటి అన్ని రాష్ట్రాలకి కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ నెల్లూరు, ఎక్కడ ఆర్యవైశ్య, ఎక్కడ మద్రాసు, ఎక్కడ తెలుగు వాళ్ళు దెబ్బ కొడితే సౌండ్ ఎక్కడ వినబడిందంటే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా రాష్ట్రాలన్నీ కూడా భాషా ప్రయుక్త అంటే ఏ భాషగా భాష రాష్ట్రం కూడా విడిపోయి ఈరోజు సంతోషంగా ఉండాలంటే కేవలం కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఎవరు ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒక వ్యక్తి 58 రోజులు అంటే చాలా మంది చేస్తుండొచ్చు, కానీ ఒక డాక్టర్ల బృందం చేత అందరూ చూస్తుండగా ఏది ముట్టుకోకుండా ఆకలిని తట్టుకుంటూ నిలబెట్టిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారు. దయచేసి నాకు ఇంతకు మించిన స్టారు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. నేను ఆయనకు బానిసని నాకు చెప్పాలనిపించింది. నేను నిజంగా చెప్తున్నాను. నేను చాలాసార్లు అనుకుంటాను నా మనసులో ఏమనుకుంటానంటే దేవుని కోరుకునేటప్పుడు నాకు ఇలాంటి ఒక ఉద్యమం ఎదురైతే నా ప్రాణాలు కూడా నేను వదిలేయడానికి సిద్ధము అని నేను మా అమ్మ సాక్షిగా, నేను నమ్మి వెంకటేశ్వర సాక్షిగా నేను కోరుకున్నా. అంటే ఇంతకన్నా జీవితం ఏం కావాలి? మీడియా లేని రోజుల్లో, పత్రికలు సరిగ్గా లేని రోజుల్లో, యూట్యూబ్ లేని రోజుల్లో, ట్విట్టర్ లేని రోజుల్లో ఒక వ్యక్తి ఒక ఆవరణలో చేసిన దీక్ష 58 రోజులు ఈరోజు భారతదేశానికి ప్రాథమికంగా ఉపయోగపడిందంటే అంతకన్నా పేరు ఏముంటుంది? ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే వస్తుందా? ఒక సినిమా తీస్తే వస్తుందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సినట్టు ఒక లక్ష్యాన్ని పట్టుకుంటే లక్ష్య సాధన కోసం ప్రాణాలను అర్పించాలి తప్ప దిగజారిపోయి మధ్యలో ఇంకొక విషయం మీద మనం పోరాడకూడదు. నేను పత్రికా విలేకరులకి కోరుకునే దీన్ని దయచేసి జనాల్లోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోల్ని గోవిందనామ స్మరణలాగా, అరుణాచల దీక్షలాగా కూడా తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇది పొలిటికల్కి కానీ సినిమాలకు కానీ ఏటికి సంబంధం లేదు. దీని తర్వాత కూడా నన్ను సినిమాల గురించి కానీ వ్యాపార రంగాల గురించి కానీ దేని గురించి మాట్లాడుతుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని సవినీయంగా నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు డిసెంబర్ 15వ తారీఖు మాత్రం వేడుకలు జరగాలని, ఆయన స్మరించుకోవాలని, కన్నీటి బొట్టును వదలాలని 1 minute ఆయన కోసం కళ్ళు మూసుకొని ఆయన యొక్క బలిదానాన్ని, ఆత్మార్పణని, అమరజీవితనాన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పారు కదా, పొట్టి శ్రీరాములు గారికి ఒక అక్క ఉండేవారు. ఆ అక్క చనిపోయిన తర్వాత ఆయనకు ఒక బిడ్డ ఉండేవారు. ఆయన పేరు ఎన్ఆర్ గుప్తా గారు. ఎన్ఆర్ గుప్తా గారు కూడా చివరి వరకు కూడా ఉండింది ఎన్ఆర్ గుప్తా గారు, రంగయ్య గుప్తా గారు. ఎన్ఆర్ గుప్తా గారి పిల్లలు ప్రొఫెసర్ రేవతి గారు, తర్వాత వచ్చేసి మన అనురాధ గారు. అనురాధ గారు అయితే 58 రోజులు చాలా అమాయకంగా అక్కడ జరుగుతున్న అద్భుతాన్ని కూడా తెలుసుకోవాలన్నంత అమాయకత్వంలో ఉన్నారు. ఆవిడని దర్శించినా, అదే అరుణాచలాన్ని దర్శించినా కూడా పెద్ద తేడా లేదనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు ఒక్కోసారి టెంప్ట్ అయిపోయి మనిషి రూపంలో పడతాడు. దేవుడు ఒక్కోసారి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా శక్తులు వాళ్ళకి తెలియట్లేదని ఒక్కోసారి మనిషి రూపంలో వచ్చి అద్భుతం చేస్తాడు ఆయన పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి సహజమైన మనుషులు కాదు. ఇలా నాన్నగారు జీవితాన్నే సమర్పించారు, ఎంతో కోల్పోయారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పిల్లల్ని రక్షించుకోవాలి కాబట్టి ఇలా బ్రదర్ చనిపోయారు. వాళ్ళ కోసం మళ్ళీ ఏదో వ్యాపారం చేసి కష్టపడి ఈరోజు వీళ్ళని ఇలా నిలబెట్టారు. ఇక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆయన చూసిన వాళ్ళే. కాబట్టి సవినీయంగా మనం చేసుకుంటుంది ఏంటంటే ఆయనకి ఖచ్చితంగా నివాళులు అర్పించాలి.